హాయ్ అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ట్రూ లవ్ వర్సెస్ ఫేక్ లవ్. అంటే ట్రూ లవ్ కోసం అండ్ అలానే ఫేక్ లవ్ కోసం. అయితే చూసే ప్రతి ఒక్కరు కూడా మీరు లవ్లో లేకపోతే మాత్రం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. మీరు లవ్లో ఉన్నా కూడా తప్పకుండా చివరి వరకు అయితే చూడండి. అయితే టాపిక్లోకి వెళ్ళిపోతే ఏంటంటే ఫేక్ లవ్. మీరు తిన్నారా లేదా అనవసరం, మీరు ఎలా ఉన్నారు అనేది అనవసరం, అండ్ అలానే మీకు నో మెసేజెస్, నో కాల్స్, అండ్ అలానే మీ మూడ్ ఎలా ఉందో అనేది అనవసరం, మీరేమైపోయారా అనేది అనవసరం, ఎక్సెట్రా 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 ఎక్సెట్రా. ప్రతిదీ కూడా మీకోసం అనేది అనవసరం. ఎందుకంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, మీ పనిలో మీరు ఉంటారు. సో ఇది ఫేక్ లవ్. అయితే ట్రూ లవ్ కోసం మాట్లాడుకుంటే ఏంటంటే వాళ్ళకి మాత్రం మీరు ఎక్కడున్నారో కావాలి, మీరు తిన్నారో లేదో కావాలి, మీతో గొడవలు కావాలి ప్రతిసారి, అండ్ అలానే గొడవలు ఆడిన తర్వాత కలిసిపోవడం కావాలి, తర్వాత మీరు ఎవరితో ఉన్నారు అనేది కావాలి, మీరు మంచిగా ఉన్నారా లేదా అనేది కావాలి, లేకపోతే మీరు తిన్నారా లేదా అనేది కావాలి, ఎక్సెట్రా 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 అన్నీ కావాలి. మొత్తానికి చెప్పాలంటే విసిగిస్తూ ఉంటారు. లైక్ మదర్ లాగా, అమ్మలాగా. మన అమ్మ కూడా అంతే కదా. మనల్ని విడిచి కొంచెం దూరం వెళ్తే ఎక్కడికైనా కూడా అక్కడి నుంచి ఆలోచిస్తూ ఉంటుంది కదా, మా బాబు తిన్నాడా లేదా, ఎలా ఉన్నాడు, ఇంటికి వెళ్ళకపోతే బేగ భయపడిపోతాడేమో అని చెప్పి, అసలు ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు అని చెప్పి. ఇలా మన అమ్మ కూడా అంతే కదా. ఇలా అమ్మ వెళ్ళే ప్లేస్ నుంచి మళ్ళీ మన దగ్గరకు వచ్చినంత వరకు మన కోసమే ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే అమ్మది ట్రూ లవ్ కాబట్టి. ఈ వరల్డ్లోనే ఒక అమ్మది మాత్రమే ట్రూ లవ్ కాబట్టి. అయితే అమ్మ ఎంత ట్రూగా లవ్ చేస్తుందో అమ్మ ఎప్పుడు ఫేక్గా లవ్ చేయదు కదా. సో ఫేక్లో కూడా ఉండదు కదా అమ్మ దగ్గర అనేది. అయితే అమ్మ ఎంత ట్రూగా లవ్ చేస్తుందో, సో ముందు చెప్పాను కదా ట్రూ లవ్ అంటే ఏంటి అని చెప్పి గొడవలు పడుతూ ఉంటారు ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పేసి, వాళ్ళు కూడా మనల్ని అంతే ట్రూగా లవ్ చేస్తారు. అది ఒక అబ్బాయి అయినా అవ్వచ్చు, అమ్మాయి అయినా అవ్వచ్చు. అయితే అమ్మాయి ఎంత ట్రూగా లవ్ చేస్తుందో, అబ్బాయి ఎంత ట్రూగా లవ్ చేస్తున్నాడో, అమ్మాయి ఎంత ట్రూగా లవ్ చేస్తుందో అనేది వీళ్ళు ముగ్గురు ఉన్నది సర్క్యులేషన్ ఉంటుంది కదా, వీళ్ళది మాత్రమే ట్రూ లవ్. ముందు చెప్పాను చూసారా, అది ఫేక్ లవ్. అయితే ఇలా మనల్ని ఎప్పుడు కూడా అమ్మ మనల్ని మన మన అమ్మ ఎప్పుడు మనల్ని మోసం చేయాలని అయితే చూడదు కదా. ఎందుకంటే మన మీద ఎప్పుడు ట్రూ లవ్ చూపిస్తూనే ఉంటుంది. ఇలా మీ లైఫ్లో మన అమ్మలాగా ట్రూ లవ్ చూపించే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చూసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో ఉన్నారు, ఉంటే, లేకపోతే లేరు అనేది ఒక కామెంట్ అయితే చేయండి. ట్రూ లవ్ కోసం అండ్ అలానే ట్రూ లవర్స్ కోసం. అలా అయితే చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో ట్రూ లవ్ ఉంది అనుకుంటే, అండ్ అలానే ఈ రోజుల్లో కూడా ట్రూగా లవ్ చేసే ఒక అబ్బాయి అయినా ఒక అమ్మాయి అయినా ఉన్నారు అనుకుంటే మాత్రం ఈ వీడియోని తప్పకుండా చూడండి. అండ్ అలానే లవ్లో ఉన్న వాళ్ళు అయితే మెయిన్గా చూడండి. టాపిక్లోకి వెళ్ళిపోతే ఏంటంటే ఒక అబ్బాయి అయితే ఒక మెసేజ్ చేశాడు. ఏంటంటే అన్న నేను ఒక అమ్మాయిని అయితే సిన్సియర్గా లవ్ చేస్తున్నాను, బట్ ఆ అమ్మాయికి ఏంటంటే చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ అలానే చాలామంది అబ్బాయిలతో కూడా మాట్లాడుతూ ఉంటుంది అని చెప్పేసి, అయితే నాకు ఒక అనుమానంగా ఉంది అని చెప్పి. అమ్మాయి అనుమానం. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని సిన్సియర్గా లవ్ చేస్తే ఏంటంటే ట్రూగా లవ్ చేస్తే ఆ అబ్బాయి ఎంతమందిలో ఉన్నా కూడా అమ్మాయి ఎంతమంది అబ్బాయితో మాట్లాడినా లేకపోతే ఎంతమంది అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేసినా ఆయన కూడా ఆ అబ్బాయి మీద ఇంత లవ్ కూడా తగ్గదంట. అండ్ అలానే సెకండ్ పాయింట్ చూసుకుంటే ఏంటంటే ఆ అమ్మాయి ఎంతమంది అబ్బాయిలతో మాట్లాడినా, ఎంతమంది అబ్బాయిలతో బయటికి వెళ్ళినా, లేకపోతే వాళ్ళు ఎంతమందితో చాట్ చేసినా కూడా వాళ్ళ లవర్కి స్టేజ్ అండ్ అలానే ప్లేస్ కూడా ఇంకే ఎవ్వరికి కూడా ఇవ్వదంట. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే తన చుట్టూ ఉండే వాళ్ళని ఏ స్టేజ్లో ఉంచాలో, ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచుతుందంట. అండ్ అలానే నెంబర్ 3 ఏంటంటే ఒక అమ్మాయి నువ్వు ఒక అమ్మాయిని చేపట్టుకుంటే సిగ్గుతో తల దించుకుంటుంది. అదే ఇంకొకరు పట్టుకుంటే చెయ్యి అదే చెయ్యాలి చెంప చల్లు అనిపిస్తుంది. ఇది నిజం. ఎందుకంటే మిమ్మల్ని ట్రూగా లవ్ చేస్తుంది కాబట్టి. ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలదలుచుకుంది ఏంటంటే 100 మందిలో 50% అమ్మాయిలు మీరు అనుకునే విధంగా కూడా ఉన్నారు. బట్ ఇంకొక 50% అమ్మాయిలు అనేది మంచిగా అండ్ అలానే హానెస్ట్గా కూడా ఉన్నారు కదా. సో ప్రతి ఒక్కరిని తప్పడడం అండ్ అలానే అనుమానించడం తప్పు అని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే ఒకటి ట్రూగా లవ్ చేసే అమ్మాయి అండ్ అలానే అమ్మ, వీళ్ళిద్దరూ ఎప్పటికీ కూడా మిమ్మల్ని మోసం చేయరు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఒకటి అనుకోవచ్చు ఏంటంటే అమ్మతో పోలుస్తున్నావు కదా బ్రో, అమ్మాయి అంత గొప్పదా, లేకపోతే అమ్మతో పోల్చే అంత ఒక క్యారెక్టర్ ఉందా ఒక అమ్మాయికి ఈ రోజుల్లో కూడా అని అడుగుతారు చాలామంది. ఎందుకంటే ప్రతి దాంట్లో గుడ్డే కాదు కదా, బ్యాడ్ కూడా ఉంటుంది కదా. సో ఇలా అడిగే వాళ్ళు ఉంటారు అండ్ ఇలా ఆలోచించుకునే వాళ్ళు కూడా ఉంటారు. చాలామంది ఇప్పటికే ఆలోచించుకుని ఉంటారు ఈ వీడియో చూసిన వాళ్ళు. సో వాళ్ళకి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే తేడా చూపిస్తున్నారు కదా అమ్మాయి అమ్మ అని చెప్పేసి. అమ్మాయి అమ్మ
తేడా చెప్తున్నా ఏంటంటే, ఒక అమ్మ మనకి జన్మనిస్తుంది. ఒక అమ్మాయి మనకి తోడుంటుంది జీవితాంతం. ఒక భార్య సేవలు చేస్తుంది. స్నేహితురాలు కష్టంలో తోడుంటుంది. ఒక అక్క చెల్లి మనకు మరో అమ్మలా మారుతాడు. మరి వీళ్ళందరూ కూడా ముందు అమ్మాయి నుంచి అమ్మగా మారేవాళ్ళే కదా అన్న. మరి ఇంకా అమ్మాయి అమ్మ అనే వేరే వేరే భేదాలు ఎందుకు, లేకపోతే డిఫరెన్స్లు ఎందుకు, అసలు లేకపోతే అమ్మాయి అమ్మ అమ్మ మంచిది అమ్మాయి తప్పుది, లేకపోతే అనుమానాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకన్నా చెప్పండి ఒకసారి. మీ అమ్మని ఎప్పుడైనా మనం అనుమానిస్తామని చెప్పండి. మిమ్మల్ని ట్రూగా లవ్ చేసే ప్రతి ఒక్క అమ్మాయి కూడా మీకు అమ్మతో సమానం. సో ఈ వీడియోని చూసి ఎంతమంది తప్పుగా అనుకోవచ్చు, బట్ నాకు అనిపించింది నేను మాత్రమే మీకు చెప్తున్నాను. అండ్ అలానే ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. సో ప్రతి ఒక్కరికి కూడా ఇది కరెక్టు అనిపిస్తే మాత్రం ఈ వీడియోలో ఒక కామెంట్ ఇది చేయండి, ఒక హార్ట్ సింబల్ పెట్టి. అమ్మాయిని ఇంప్రెస్ చేయడం ఎలా? సో నేనైతే ఒక అమ్మాయి ఇంప్రెస్ చేయడం అనేది చాలా ఈజీ అని చాలామంది అనుకుంటారు, బట్ అది ఎంత కష్టమో అనేది ట్రై చేసే వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. అండ్ అలానే కొంతమంది అయితే ట్రై చేసే వాళ్ళు అయితే ఎన్నెన్నో సాహసాలు కూడా చేస్తూ ఉంటారు. సో బట్ కొన్ని సమయాల్లోనే వాళ్ళు ఇంప్రెస్ అవ్వచ్చు, కొన్ని సమయాల్లో ఇంప్రెస్ అవ్వకపోవచ్చు. అండ్ అలానే ఈ వీడియోలో అయితే నేను ఎలా ఇంప్రెస్ అవుతారు అనే దానికోసం అయితే కొన్ని చెప్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు మెయిన్ పాయింట్ అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ప్రతి ఒక్కరు కూడా జెన్యున్గా లవ్ చేస్తాను, టైంపాస్ లవ్ కాదు నాది, నేను జెన్యున్గా లవ్ చేస్తాను. అండ్ అలానే తనే లైఫ్ పార్ట్నర్ అనుకుంటే మాత్రమే మీరు అలా ఇంప్రెస్ చేయండి. ఎందుకంటే మీకు అది ఒక ఫ్రెండ్స్ దగ్గర ఉండే ఛాలెంజ్ వల్ల మీరు ఇంప్రెస్ చేయొచ్చు, లేకపోతే మీకు టైంపాస్ కాక ఇంప్రెస్ చేస్తూ ఉండొచ్చు చాలామంది. బట్ ఏంటంటే, మీరు ఇలా టైంపాస్కి లేకపోతే ఫ్రెండ్స్ కింద ఛాలెంజ్ కోసం చేసినట్టయితే తర్వాత తనకు తెలిసిన లేకపోతే వాళ్ళు ఎంతో బాధపడతారండి. అండ్ అలానే వాళ్ళు ఎవరైనా బాధపడతారు కదా, ఎందుకంటే టైంపాస్గా చేస్తే ఎవరు బాధపడరు చెప్పండి. సో ప్రతి ఒక్కరు కూడా జెన్యున్గా ఉండండి. అండ్ అలానే అలా ఎవరైతే టైంపాస్ చేస్తారో వాళ్ళ లవ్ అనేది కన్ఫర్మ్ సక్సెస్ అవ్వదు, అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అండ్ అలానే టైంపాస్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈ విషయం అనేది. వాళ్ళ లవ్ అనేది సక్సెస్ అవ్వదు, ఇది నిజం. సో వీడియోలోకి వెళ్ళిపోతే ఏంటంటే, ఎలా ఇంప్రెస్ చేయాలి అని దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అమ్మాయిల్లో ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే, వాళ్ళకి ఒక డ్రీమ్ ఉంటుంది. ఏంటంటే, ఈ టైప్ అబ్బాయిని నేను లవ్ చేయాలి, నా లైఫ్ పార్ట్నర్ అని చెప్పేసి వాళ్ళు డ్రీమ్ పెట్టుకుంటారు. సో అండ్ అలానే వాళ్ళు కొన్ని ఇష్టాలు పెట్టుకుంటుంటారు. సో ఇంప్రెస్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ ఇష్టాలు పర్టికులర్గా వాళ్ళ ఇష్టాలు అనేది తెలుసుకోండి ప్రతి ఒక్కరు కూడా. అదే అమ్మాయిలైనా అవ్వచ్చు, అబ్బాయిలైనా అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా పెట్టుకుంటారు వాళ్ళకు డ్రీమ్ అనేది. వాళ్ళ డ్రీమ్ తగ్గట్టు మీ లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ చేసుకోలేకపోయినా కూడా ఎంతో కొంత చేంజ్ అయితే అవ్వండి. ఎందుకంటే వాళ్ళ అనేది ఒక బ్యాడ్గా డ్రీమ్ అయితే పెట్టుకోరు ఎవరు కూడా, అబ్బాయిలైనా పెట్టుకోరు, అమ్మాయిలైనా పెట్టుకోరు. సో వాళ్ళ డ్రీమ్ తగ్గట్టు ఆ గుడ్ థింగ్స్ అనేవి మీ లైఫ్ మొత్తం మార్చుకోపోయినా కూడా కొన్ని థింగ్స్ అనేవి మార్చుకోండి. ఇలా మీరు మార్చుకున్నట్టయితే వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. ఏంటంటే, నేను ఆల్రెడీ ఒక అవగాహన పెట్టుకున్నాను కదా, ఒక డ్రీమ్ ఆలోచించుకున్నాను కదా అని చెప్పేసి. సో అప్పుడు ఇంప్రెస్ అయితే అవుతారు. అండ్ అలానే రెండోది ఏంటంటే నమ్మకం రావాలి. ఈ నమ్మకం అనేది ఎంత అంటే, మనం పలకడానికి ఎంత ఈజీగా ఉందో, వినడానికి ఎంత ఈజీగా ఉందో, అది మనకి ఒక మనిషి మీద మనకు కలగాలన్నా, లేకపోతే మన మీద ఇంకొకరికి కలగాలన్నా కూడా అంతే కష్టం, చాలా కష్టం ఈ నమ్మకం కలగడం అనేది. సో అండ్ అలానే జనరల్గా అమ్మాయిలు అయితే ఎవ్వరూ అంత ఈజీగా నమ్మరని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో ఈ నమ్మకం కలగడం అనేది చాలా కష్టం. సో ఫస్ట్ మీరు ఒక నమ్మకం కలిగించండి అమ్మాయికి. ఏంటంటే, నేనున్నాను, అది ఏ సిచ్యువేషన్ అని చెప్పేసి నేనున్నాను. అండ్ అలానే నీకు హ్యాపీనెస్లోనే కదా, సాడ్లో కూడా నేనున్నాను, నీకు తోడుగా ఉంటాను అని చెప్పేసి అని ఒక నమ్మకం అయితే మీరు కలిగించుకోండి. ఎందుకంటే మీరు అప్పుడు నమ్మకం అనేది మీరు కలిగేలా చేస్తే ఏంటంటే, అప్పుడు ఆ నమ్మకం మీ మీద కలిగినట్టయితే మాత్రం వాళ్ళ లైఫ్లో ఉన్న సాడ్ కానీ, లేకపోతే హ్యాపీనెస్ మూమెంట్స్ కానీ, లేకపోతే తను ఎందుకు ఎప్పుడు మూడీగా ఉంటుంది, లేకపోతే తను ఎప్పుడు సాడ్గా ఎందుకు ఉంటుంది అనేది షేర్ చేసుకుంటారు. అది అమ్మాయిలైనా అవ్వచ్చు, అబ్బాయిలైనా అవ్వచ్చు, ఎవరైనా కూడా షేర్ అనేది చేసుకుంటారు. బికాస్ ఆఫ్ నమ్మకం ఉంటేనే ఒక మనిషి మీద. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే, ఆ నమ్మకం నిలబెట్టుకోవడం అనేది ఎంత ఇంపార్టెంటో అంతే మనం ఆ నమ్మకానికి తగ్గట్టు
ఎప్పటికప్పుడు మారిపోకుండా మంచిగా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. అండ్ అలానే ఆ నమ్మకం అనేది వినడానికి చాలా ఈజీ, బట్ చెప్పాం కదా ముందే, అది ఒక మనిషికి మన మీద కలగాలంటే ఎంతో కష్టం. సో ఇదైతే ఎప్పుడు ఎవరి మీద పోగొట్టుకోకండి నమ్మకం అనేది. అండ్ అలానే మూడోది ఏంటంటే పొగడ్తలు. ఈ పొగడ్తలు అనేవి ఏంటంటే చాలామంది ఏంటంటే నార్మల్గా అంటే ట్రూగా లవ్ చేయకపోయినా కూడా ఏంటంటే టైం పాస్కి పొగుడుతుంటారు అమ్మాయిని. టైం పాస్ పొగుడుతుంటారు. అలా ఎప్పుడూ అయితే చేయకండి. ఎందుకంటే అది మీరు మీకు టైం పాస్ అవ్వచ్చు. మీకు ముందే చెప్పాను నేను, మీకు టైం పాస్ అవ్వచ్చు. బట్ వాళ్ళకి ఇన్ కేస్ ఫస్ట్ కానీ ఇంప్రెస్ అయ్యారా అనుకోండి, వాళ్ళు తప్పకుండా బాధపడతారు మీ టైం పాస్ కోసం. సో టైం పాస్ కోసం ఎవరు ఏం చేయకండి. ట్రూగా ఉంటేనే మాత్రమే మీరు ట్రూగా తను లవ్ చేస్తున్నారా అంటే మాత్రమే మీరు ఇవైతే చేయండి. సో ఈ పొగడ్డం కూడా ఏంటంటే ఏది పడితే అది సోది మాట్లాడకండి. ఎందుకంటే వాళ్ళకు కూడా చిరాకు వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈడేదో నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడని చెప్పి అనుకుంటాడు. సో మీకు జెన్యున్గా అమ్మాయిని చూస్తే ఏమనిపిస్తుందో అదే మీరు చెప్పండి. అండ్ అదే పొగుడుతా అంటే. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే ఒక అమ్మాయిని చూసేటప్పుడు మీకు ఏంటంటే గుడ్ థింక్ వే మైండ్ ఉండాలి కానీ, బట్ బ్యాడ్గా ఎప్పుడైతే మీకు ఆలోచనలు వచ్చిందో అది ట్రూ లవ్ కాదని అర్థం. అండ్ అలానే అది ఇన్ కేస్ అది సక్సెస్ అయినా కూడా ఎక్కువ రోజులు ఉండదు ఆ ట్రూ లవ్ అనేది. అది ట్రూ లవ్వే కాదు అసలు. ఇప్పుడు ఇన్ కేస్ మీరు లైఫ్ అనుకునే అమ్మాయి మీద మీకు అమ్మాయిని చూసినట్టు బ్యాడ్ థింకింగ్ అనేది వస్తే మాత్రం అది ట్రూ లవ్ ఎలాగవుతుంది? సో ట్రూ లవ్ ఎప్పుడు అలా రాదు, బ్యాడ్ థింకింగ్ అనేది. అండ్ అలానే గుడ్గా థింక్ చేయండి ఎప్పుడు కూడా. అండ్ అలానే మీకు ఏమనిపిస్తుందో అదే మీరు మొహమాటం లేకుండా చెప్పండి ఆ అమ్మాయికి అనేది. లైక్ నువ్వు ఈరోజు బాగున్నావు, నువ్వు అందంగా ఉంటావు, సో ఇలా. అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే గిఫ్ట్స్. ఈ గిఫ్ట్స్ కూడా మీరు రోజుకోటి చీటికి మాటికి గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ ఉంటే ఏంటంటే వాళ్ళకి అర్థమైపోతుంది ఏంటంటే మీరు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి. సో మీకు రోజు ఇవ్వాలని రూల్ అయితే లేదు గిఫ్ట్స్. అండ్ అలానే పెద్ద పెద్ద గిఫ్ట్లే ఇవ్వాలి, చిన్నవి ఇవ్వకూడదని చెప్పేసి కొంతమంది ఆలోచించుకుంటుంటారు. అలా ఏం లేదండి. అండ్ అలానే ట్రూగా మీరు లవ్ చేసినట్టయితే తను కూడా మిమ్మల్ని ట్రూగా లవ్ చేయాలనుకుంటే మాత్రం మీరు గిఫ్ట్ ఇచ్చినా కూడా తీసుకుంటుంది. సో అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఏ టాపిక్స్ మాట్లాడుకున్నాం? గిఫ్ట్స్ కోసం మాట్లాడుకున్నాం, నమ్మకం కోసం మాట్లాడుకున్నాం, అండ్ తన ఇష్టాలు డ్రీమ్స్ కోసం మాట్లాడుకున్నాం, అండ్ అలానే పొగడ్తల కోసం మాట్లాడుకున్నాం. సో ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్, లాస్ట్ది ఏంటంటే మెయిన్ థింగ్, ఇప్పుడు ఆ అమ్మాయికి ఏంటంటే మీ ఫీలింగ్స్ ఇంతకుముందు చెప్పాను, మా అమ్మాయి ఫీలింగ్స్ ఏంటి తెలుసుకోండి అని చెప్పేసి. బట్ ఇప్పుడు ఏంటంటే మీ ఫీలింగ్స్ చాలామంది ఏంటంటే వాళ్ళ హ్యాపీనెస్ని మాత్రం అమ్మాయితో షేర్ చేస్తారు, బట్ సాడ్నెస్ షేర్ చేయరు. ఎందుకంటే ఏమనుకుంటుంది అని చెప్పేసి. అలా ఎప్పుడు అనుకోకండి. మీ హ్యాపీనెస్తో పాటు మీ లైఫ్లో ఏముందో అది కూడా మీరు షేర్ చేసుకుంటే కదా తనకి ఒక ఆలోచన అనేది వస్తుంది. దీని లైఫ్లో ఏవో జరిగేవన్నీ నాతో షేర్ చేసుకుంటున్నాడు అని చెప్పేసి. సో మీ లైఫ్లో ఐదర్ సాడ్ జరిగినా లేకపోతే హ్యాపీనెస్ జరిగినా ఏది జరిగినా కూడా మీరు షేర్ చేసుకోండి ఆ అమ్మాయితో అనేది. అండ్ అలానే ఆ అమ్మాయికి కూడా మీ మీద నమ్మకం కలుగుతుంది. సో ప్రతి ఒక్క అమ్మాయి మీ పర్సనల్ థింగ్స్ షేర్ చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటా నవ్వుతారు, లేకపోతే షేమ్గా చూస్తారని ఏమి ఉండదు కదా. ట్రూగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ట్రూగా ఉండే వాళ్ళు మాత్రమే మీ ప్రాబ్లమ్స్ అనేవి అర్థం చేసుకుంటారు అండ్ అలానే జెన్యున్గా వింటారు కూడా. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అయితే చివరి వరకు చూసారు కదా. అండ్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ అలానే ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఏంటి, నేను పర్టికులర్గా ఇంప్రెస్ చేయాలని చెప్పేసి మీరు ఏవో మాయ మాటలు చెప్పానని చెప్పేసి నేను ఏం వీడియోలు చెప్పలే, ట్రూ ఫ్యాక్ట్ మొత్తమే చెప్పాను. సో మీకు తప్పుగా అనిపిస్తే నేను ఏం చేయలేను. అండ్ అలానే పాజిటివ్గా ఆలోచిస్తే ఈ వీడియో పాజిటివ్గా కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి, అండ్ నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా కనిపిస్తుంది. ఒకసారి చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆ బ్యూటిఫుల్ కపుల్స్ చూడండి. అండ్ అలానే ఆ కపుల్స్లో ఉండే ఆ అన్న ఆ అమ్మాయిని ఎంత ట్రూగా అయితే లవ్ చేశాడో, ఈ రోజుల్లో ఏ ఒక్క అబ్బాయి ఏ ఒక్క అమ్మాయి కూడా అంత ట్రూగా లవ్ చేసుకోలేరని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలా ఎందుకు అన్నాను అనేది మీకు ఈ వీడియో చివరిలో కూడా తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎంత ట్రూగా అయితే లవ్ చేసుకున్నారో అంతే ట్రూగా అంతే హానెస్ట్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చెప్పి అంతే ట్రూగా మ్యారేజ్ కూడా చేసుకున్నారంట. అండ్ అలానే మ్యారేజ్ చేసుకున్న తర్వాత వీళ్ళ లైఫ్ అనేది ఒక హ్యాపీ వేలో రన్ చేస్తున్నారంట. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇలా మ్యారేజ్ చేసుకున్న తర్వాత 1 year తర్వాత వీళ్ళ డ్రీమ్ అంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్ అనేది ఉంటుంది కదా. సో అలాగే వీళ్ళ డ్రీమ్
వీళ్ళ లైఫ్ అనేది ఒక హ్యాపీ వేలో రన్ చేయాలని చెప్పేసి అనుకున్నారో ఏమో తెలియదు కానీ అంత హ్యాపీగా వీళ్ళ లైఫ్ అనేది ఈ మ్యారేజ్ తర్వాత కూడా ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత కూడా అంతే హ్యాపీగా రన్ చేశారంట. బట్ ఒకసారి ప్రతి ఒక్కరు కూడా అదే అక్కనే ఒకసారి చూడండి ఎలా ఉన్నారు, జీవంలా అయిపోయారు. ఆ అక్కకి సడన్గా బ్రెయిన్ క్యాన్సర్ వచ్చిందంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ అక్కని హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్స్ ఏమించు ఆపరేషన్ చేయకపోతే చనిపోతుంది అని చెప్పేసి అన్నారు. అలా డాక్టర్స్ చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి 49-50 కుట్లు వేసి ఆపరేషన్ అయితే చేశారంట. అలా ఆపరేషన్ చేసిన తర్వాత అక్క కోమాల్లోకి అయితే వెళ్ళిపోయింది. అండ్ అలానే ఇలా కోమాల్లోకి వెళ్ళిపోయిన అక్క సంవత్సరమైనా కోమాల్లోంచి బయటికి రాకపోయేసరికి వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు కదా, అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఏమించో ఈ అన్నకి ఒక సలహా అయితే ఇచ్చారంట. ఏంటంటే ఎన్నాళ్ళని బాబు ఇలా ఉంటావు, ఇంకొక పెళ్లి చేసుకో అని చెప్పేసి. అయితే ఆ అన్న ఏమని చెప్పాడంటే, నాకు తను ఉంటే నేను ఏదైనా సాధించగలను, అండ్ అలానే తను లేకపోతే నేను కూడా లేనట్టే అని చెప్పేసి అన్నాడంట. అలా అని చెప్పేసి ఇంకా మీరు చూసుకోలేరు అని చెప్పేసి నేనే చూసుకుంటా అని చెప్పేసి తనతో పాటు తను తీసుకెళ్ళిపోయాడు. ఇలా తీసుకెళ్ళిపోయిన అన్న 1 కాదు 2 కాదు 5 సంవత్సరాలు తనకి స్నానం చేయించినప్పటి నుంచి A to Z మొత్తం తనకి పనులన్నీ ఆ అన్నే చేసాడంట. ఇలా ఒక 5 ఇయర్స్ తర్వాత ఆ అక్క నెమ్మదిగా నవ్వడం, నెమ్మదిగా చేతులే కదపడం అనేది చేస్తుందంట. ఈ విషయం మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుల్లో ఏంటంటే ఒక అమ్మాయి తన పక్కనే ఉంటుండగా వేరే అమ్మాయిని చూసే రోజులు ఇవి ప్రజెంట్ ఉన్న డేస్. విషయం మీకు కూడా తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా. అండ్ అలానే నేను ఆ అక్క బాగుండాలని చెప్పేసి నేను మన కామెంట్ బాక్స్లో అయితే ఒక కామెంట్ అయితే చేస్తాను, గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసి. అండ్ అలానే చూసే ప్రతి ఒక్కరు కూడా ఆ అక్క బాగుండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఒక్క కామెంట్ అయితే చేయండి, గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసి మన తరపున. ఈ రోజుల్లో చాలామంది ట్రూ లవర్స్ అయితే ఉన్నారు. అయితే ప్రతి ఒక్క ట్రూ లవర్లో అయితే చాలామంది ఒక 100లో ఒక 60% అయితే బ్రేకప్ అయితే అయిపోతుంది ట్రూగా లవ్ చేసుకున్న వాళ్ళు. అయితే ఇలా బ్రేకప్ అయిపోయిన తర్వాత కూడా ఒకరు ఏంటంటే వాళ్ళని మర్చిపోలేక, వాళ్ళు లేకపోతే ఉండలేక వాళ్ళే లైఫ్ అనుకున్నారు కాబట్టి వాళ్ళకి ఆఫ్టర్ బ్రేకప్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి కాల్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళేంటి బ్రేకప్ చెప్పేసిన తర్వాత కూడా వీళ్ళు విసిగిస్తున్నారు అని చెప్పేసి చాలా తప్పుగా అనుకుంటూ ఉంటారు. అండ్ అలానే వాళ్ళని ఒక యూజ్లెస్ డస్ట్బిన్లా చూస్తూ ఉంటారు. అయితే వాళ్ళు అలాగా మిమ్మల్ని కాల్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఇంకొక అమ్మాయి దొరక్క కాదు, లేకపోతే మీ దగ్గర ఉండే ఆస్తులు తీసేసుకుందాం అని కాదు, లేకపోతే ఇంకోటి ఎక్సెట్రా అయితే కాదు, తప్పుగా అయితే కాదు. వాళ్ళు అలా కాల్ చేస్తున్నారు అంటే వాళ్ళు మీతో లైఫ్ ఊహించుకున్నారు. అండ్ అలానే వాళ్ళు మీరే జీవితం, మీరు లేకపోతే చచ్చినా బ్రతికినా ఒకటే అనుకున్నారు కాబట్టే వాళ్ళు మీకు కాల్స్ చేస్తున్నారు. సర్వస్వం అనుకున్నారు కాబట్టి వాళ్ళు బ్రేకప్ అయినా కూడా మీకు కాల్ చేస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కరికి మీ లైఫ్లో ఇలా ఎంతగా ప్రేమించే వాళ్ళు ఉంటే మాత్రం ఎప్పటికీ కూడా దయచేసి ఎవరిని వదులుకోకండి ఎప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళు చూసుకున్నంత కేరింగ్ మిమ్మల్ని ఇంకెవ్వరు కూడా చూసుకోలేరు. సో ఫ్యూచర్లో వచ్చేవాళ్ళు కూడా మిమ్మల్ని చూసుకోలేరు. నిజంగా అంత కేరింగ్గా ఎవ్వరూ చూసుకోలేరు. అండ్ అలానే వాళ్ళు మిమ్మల్ని లవ్ చేసినంత ఎవ్వరూ కూడా లవ్ చేయలేరు. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, ట్రూగా లవ్ చేసుకున్న వాళ్ళని ఎప్పటికీ వదులుకోకండి అబ్బా. ఎందుకంటే వాళ్ళు చూసే కేరింగ్ కూడా ఎవరు చూడలేరు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు అలాగా ఫోన్ చేస్తున్నారు అంటే తప్పుడు ఉద్దేశంతో అయితే కాదు. అండ్ అలానే మీరే వాళ్ళకి ఇంకా అన్నీ, లేకపోతే మీరు లేకపోతే ఇంకేం లేదు, ఇంకెవరు రారు, ఇంకెవరిని వాళ్ళు లవ్ చేయరు అనేది మాత్రం కాదు. మిమ్మల్ని ఒక స్టేజ్లో చూసుకున్నారు, ఒక స్టేజ్లో ఊహించుకున్నారు కాబట్టి మీకైతే చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే అదే ట్రూ లవ్ కాబట్టి, నిజం, అదే ట్రూ లవ్ కాబట్టి, ఓకేనా. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. సో ప్రతి ఒక్కరు కూడా వదిలిపోకండి మీ లైఫ్లో అలా ఉంటే మాత్రం. థ్యాంక్ యూ ఆల్, బాయ్. అండ్ అలానే మీరు నన్ను తప్పుగా అనుకుంటే మాత్రం ఈ వీడియోని అలానే చూసి వెళ్ళిపోండి. నన్ను తప్పుగా అనుకోలేదు అండ్ అలానే నేను చెప్పే మ్యాటర్ కరెక్ట్ అనిపిస్తే మాత్రం కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ ఇచ్చేసేయాలండి, హార్ట్ సింబల్ పెట్టాలండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.
you.